రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ రెండు డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. అయితే రైతాంగానికి మరొక డిస్కం పెడుతున్నాం, దాన్ని రైతు డిస్కం పేరు పెడుతున్నామని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానిపై అనేక అభ్యంతరాలు వెలువచ్చాయి. ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలను అభ్యంతరాలు ఉద్యోగులకు కావచ్చు, ఇటు రైతాంగానికి ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు తెలిపారు సీనియర్ జర్నలిస్టు విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు గారు. అయితే ప్రధానంగా ఈ రైతు డిస్కం వెనుక అంతర్యం ఏంటి, రైతు డిస్కం ఎందుకు ఈ అభ్యంతరాలు తెలిపారని మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు గారు సార్ ప్రధానంగా చెప్పండి సార్. ఇవాళ రెండు డిస్కంలు ఉన్నాయి, మూడో డిస్కం అభ్యంతరాలు ఏంది, ఎందుకు రైతు డిస్కంను ఇవాళ అభ్యంతరాలు తెలుపుతూ మీరు కావచ్చు ప్రజా సంఘాలు చెప్పిన అభ్యంతరాలు ఏంటి సార్? ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన రెండు కారణాలు, ఒకటేంటంటే ప్రస్తుతం ఉన్న డిస్కామ్లో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండవది వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి ఈ డిస్కామ్, ఈ రెండు కారణాలు ప్రభుత్వం చెప్పింది. అవి సబబైన కారణాలు కాదు. ఎందుకంటే ఇవాళ డిస్కాములకి ప్రభుత్వ సంస్థలు 54,000 కోట్ల రూపాయల మేరకు బకాయిలు పెట్టినాయి. అది మన కొత్త డిస్కామ్ సిఎండి గారు మొన్న పబ్లిక్ హియరింగ్లో ఆయన చెప్పిన లెక్క అది. ఇది కాకుండా ఇంకా ప్రైవేట్ కన్జ్యూమర్స్ నుంచి రావాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే ఈ డిస్కామ్స్ 30,000 కోట్లకు పైగా జెన్కోకి చెల్లించాలి, వాళ్ళు మళ్ళీ సింగరేణికి చెల్లించాలి బొగ్గు సరఫరా చేసినందుకు. ఇలా ఒకదానికొకటి ముడిపడి ఒక ట్రాన్స్కో మినహాయిస్తే డిస్కామ్లు జెన్కో కూడా ఆర్థికంగా ఒక రకంగా సంక్షోభంలో ఉన్నాయి. ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం. లెక్కలు చూస్తే ఒక్క సంవత్సరంలోనే 37.9% బకాయిలు పెరిగినాయి అంతకుముందు ఉన్నాటి. అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి, ఆ బకాయిలు చెల్లిస్తే వీళ్ళకి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అది చెల్లించట్ల ప్రభుత్వం లేదు. ఇప్పుడు అనేక సమీక్షలు ప్రకటనలు చేస్తున్నారు, మీడియాకు కూడా విపరీతంగా ప్రకటనలు వస్తున్నాయి. చేసిన ఎక్కడ కూడా ఈ డిస్కాములు జెన్కో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాటికి చెల్లించాల్సిన బకాయిని ఏ పద్ధతిలో ఎప్పుడు ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తామో ఏంటి అనేది కూడా ఎక్కడ ఒక్క మాట లేదు ఈ ప్రకటనలు ఎక్కడ కూడా. ఆఖరికి ఈ కొత్త డిస్కామ్ ఏర్పాటు చేస్తామన్న సందర్భంగా కూడా అటు ప్రస్తావన రాలేదు. అందువల్ల రేపు ఇది కొత్త డిస్కామ్కైనా ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది ఏంటి అనేది సమస్య. ఇప్పుడు ప్రభుత్వం చెల్లించగలిగితే ఉన్న డిస్కామ్లకే చెల్లించవచ్చు, కొత్తది అవసరం లేదు. ఇక్కడ చెల్లించలేని రేపు కొత్త డిస్కామ్కి ఎలా చెల్లిస్తారనేది ఒకటి. తర్వాత విద్యుత్ వినియోగం అవసరం 3 డిస్కామ్లు కొత్తగా పెడితే, అంటే గత 5 ఏళ్ల లెక్కల ప్రకారం తీసుకుని సగటును చూస్తే 45% ఎస్పీడీసీఎల్కి కావాలి, 42% కొత్త డిస్కామ్కి కావాలి, 13% ఎన్పీడీసీఎల్ అని పెట్టారు. అంటే 42% కొత్త డిస్కామ్కి విద్యుత్ బదిలీ చేస్తాం. అంటే ఇప్పుడున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయి కదా 2 డిస్కామ్లకి, అందులో మొదటిసారి అంటే డిసెంబర్లో ఇచ్చిన జీవోలో పెట్టింది ఏంటి, ఈ పిఎం కుసుము, ఇందిరా మహిళా శక్తి అంటే సోలార్ పవర్ స్కీమ్స్, అవి ఒక్కటి వీళ్ళకి ఇస్తాము, మిగతాదంతా థర్మల్ విద్యుత్తు లేకపోతే జల విద్యుత్ అంత క్లియర్గా ఇవ్వాలి. అంటే అలా చేస్తే ఏమవుతుంది, థర్మల్ విద్యుత్తు ఎక్కువగా వచ్చేస్తే కొత్త డిస్కామ్కి అది చాలా ఖరీదైంది. దాంతో ఏమవుతుంది, ఇక్కడ సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం కొత్త డిస్కామ్కి చాలా ఎక్కువ అవుతుంది మిగతా వాటితో పోలిస్తే. ఎక్కువగా అయిందంటే కాస్ట్ ఆఫ్ సర్వీస్, అంటే ఒక యూనిట్ని సరఫరా చేయడానికి అయ్యే వ్యయం కూడా పెరుగుతుంది. మొత్తం ఉచిత విద్యుత్ కనుక ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ పెరుగుద్ది. అలాగే మిగతా 4 కేటగిరీలు వినియోగదారులు కొత్త డిస్కామ్ కింద వచ్చే వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇది ఇలా థర్మల్ ఎక్కువ ఇచ్చినా లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీ ఒక డిస్కామ్కి ఎక్కువ ఇచ్చినా ఈ అసమతూకాలు పెరుగుతాయి. కొందరి మీద భారం ఎక్కువ అవుద్ది, కొందరికి లాభం వస్తుంది. అది సరైన పద్ధతి కాదు. అది కూడా ఇంకా స్పెసిఫిక్గా వాళ్ళు ఏం చెప్పాలి ఎంత ఏంటి అనేది. అది అంటే దానికి ఎలా జరగాలి, ఒకవేళ విద్యుత్ బదిలీ చేస్తే అన్ని విద్యుత్ స్టేషన్స్ నుంచి ఎంత విద్యుత్ వస్తుందో అది వాళ్ళ అవసరం. అంటే 45% ఎస్పీడీసీఎల్కి, 42% రైతు డిస్కామ్కి, 13%
ఎన్పిడిసిఎల్కి ఇస్తే అది న్యాయంగా ఉంటుంది. అది ఏం చేస్తారనేది ఒకటి చూడాలి. అలా కాకుండా హెచ్చు తగ్గులు వస్తే అది అసమతూకం వస్తుంది. రెండోది, మనకు ప్రస్తుత డిస్కామ్ల కింద ఏంటి, అన్ని రకాల కేటగిరీల వినియోగదారులు ఉన్నారు. రేపు ఈ 5 కేటగిరీలని, వ్యవసాయంతో సహా 5 కేటగిరీలు కొత్త డిస్కామ్కి వెళ్తే అక్కడ కన్జ్యూమర్ మిక్స్ అంటే రకరకాల కన్జ్యూమర్స్ ఉండాల్సిన మిశ్రమం అక్కడ కూడా అసమతూకం వస్తుంది. ఎలా, ఇవాళ మనకి ఉన్న డిస్కామ్లు పగలు వాడేవాళ్ళు, రాత్రి వాడేవాళ్ళు, అన్ని టైముల్లో వాడేవాళ్ళు రకరకాలు ఉంటాయి. అందువల్ల అది సర్దుబాటు చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు రేపు ఉదాహరణగా తీసుకుంటే కొత్త డిస్కామ్లో 5 కేటగిరీలు ఉన్నా కూడా అత్యధిక భాగం వ్యవసాయానికి 24 గంటలు అన్న అక్కడ వాళ్ళు లెక్క కడుతుంది ఏంటి, 12 గంటలు ఒక డిస్కామ్కి, 10 గంటలు ఒక డిస్కామ్కి, అంతే అవుతుంది అనేది. అలాంటప్పుడు మరి రోజులో మిగిలిన గంటల్లో ఇప్పుడు 24 గంటలు విద్యుత్ వస్తుంది థర్మల్, మరి మిగతా సమయంలో ఆ విద్యుత్తుని ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఇది మనకి హైదరాబాద్ మెట్రో వాటర్ స్టోరేజ్ బోర్డు కానీ, లేకపోతే ఎత్తిపోతల పథకాలు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న రక్షిత మంచినీటి పథకాలు స్థానిక సంస్థలు, ఇవన్నీ కలిపినా కూడా రాత్రి అంతా వాళ్ళు అవి వాడరు. వాళ్ళకే అవసరమైనప్పుడు పగలు కావచ్చు, రాత్రి కావచ్చు. అలాగే ఎత్తిపోతల పథకాలు ఇప్పుడు నీటి లభ్యత అవసరం ఉన్నప్పుడే వాళ్ళు ఆ విద్యుత్ వాడాల్సి వస్తుంది తప్ప ఏడాది పొడుగుతా రోజు 24 గంటలు వాడరు, అవసరం లేదు. అందువల్ల ఏమవుతుందంటే మిగులు విద్యుత్తు శాతంగా చూస్తే మొత్తం వినియోగంలో కొత్త డిస్కామ్కి చాలా ఎక్కువైపోద్ది మిగతా వాటితో పోలిస్తే. ఎందుకంటే ఇది ఈ వినియోగదారులు వాడని సమయంలో ఆ విద్యుత్తుని వేరే కేటగిరీల వినియోగదారులు వీళ్ళకు ఉండరు, వాళ్ళకి సరఫరా చేయడానికి. ఆ వెసులుబాటు ప్రస్తుత డిస్కామ్లో కొంతవరకు చాలా వరకు ఉంటుంది. అది లేకుండా ఉంటుంది. అంటే ఏంటి, వినియోగదారుల మిశ్రమం కూడా అసమతూకం వచ్చి భారం ఎక్కువ అవుతుంది కొత్త డిస్కామ్కి. అది ఇప్పుడు మనకి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు క్రాస్ సబ్సిడీ కూడా వస్తున్నది. క్రాస్ సబ్సిడీ అంటే ప్రధానంగా హెచ్టీ ఇండస్ట్రీస్, కమర్షియల్ యూనిట్స్ నుంచి, అంటే కాస్ట్ ఆఫ్ సర్వీస్ వాళ్ళు ఎంతగా అవుతుందో ఆ మేరకు కాకుండా కొంచెం అదనంగా రూపాయి లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ క్రాస్ సబ్సిడీగా తీసుకుని అది వ్యవసాయానికి సర్దుబాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, ఈ క్రాస్ సబ్సిడీ రెండు కలిపి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఏడాది మనకి ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ ప్రకారం, ఆ లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 21,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి అవుతుంది. అందులో 11,000 కోట్ల దాకా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 9,000 కోట్ల రూపాయలు పైగా క్రాస్ సబ్సిడీ వస్తుంది. క్రాస్ సబ్సిడీ అనేది ఇప్పుడు రేపు ఇక్కడ క్రాస్ సబ్సిడీ ఇచ్చే వినియోగదారులు కొత్త డిస్కామ్కి లేరు. దాంతో ఏమవుతుంది, ఆ క్రాస్ సబ్సిడీ రాకపోతే ఉచిత విద్యుత్ విధానాన్ని అమలు చేయాలంటే ఆ మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి, అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ దాదాపు రెట్టింపు అవుతుంది. దానివల్ల అదనపు భారం ఉంటుంది. క్రాస్ సబ్సిడీ కూడా ఆ భారం కూడా ప్రభుత్వం మీదే పడుతుంది. ప్రధానంగా ఇంకొకటిసారి ఇవాళ ఏదైతే మీరు చెప్పినట్లు ఎన్పిడిసిఎల్లో కావచ్చు, ఎస్పీడీసీఎల్లో కావచ్చు, 2 డిస్కామ్లు సపరేట్గా ఉన్నాయి, సపరేట్ జిల్లాలుగా ఉన్నాయి. కానీ వాళ్ళ రైతు డిస్కామ్ తీసుకొస్తే ఒకటే లైన్ ఉంటుంది, డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటున్నాయి. దీనివల్ల కన్జ్యూమర్కి ఇబ్బంది రాదా, కన్జ్యూమర్కు అదనపు భారం పడదా? ఇంకోటి సార్, ఇవాళ కన్జ్యూమర్ ఏ డిస్కామ్లో ఉండాలనేది ఆయన స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇవాళ ఖచ్చితంగా రైతు డిస్కామ్కే రావాలి, లేదంటే వ్యవసాయ బావి దగ్గర ఇల్లు కట్టుకుంటే దాని సపరేట్ డిస్కామ్, అంటే ఒక 2 రకాల కనెక్షన్లు అవసరం ఉన్న నేపథ్యంలో కన్జ్యూమర్కి ఎలాంటి ఇబ్బందులు రావనుకోవచ్చు సార్? ఆచరణలో ఇలాంటి ఇబ్బందులు చాలా వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే మనకు విద్యుత్ చట్టం ప్రకారం ఎవరు మాకు విద్యుత్ కనెక్షన్ కావాలని ఏ కేటగిరీ వినియోగదారు అడిగినా కూడా ఆ ప్రాంతం దేనికి ఏ డిస్కామ్ కింద వస్తుందో ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే వ్యవసాయం కనెక్షన్ ఉంటుంది, అక్కడే పొలాల్లోనే పక్కన ఇల్లు కట్టుకుంటారు, అది డొమెస్టిక్ కింద వస్తుంది. లేకపోతే ఇంకా వేరే చిన్న పరిశ్రమలు ఉంటాయి, కుటీర పరిశ్రమలు ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి ఎవరు ఇవ్వాలనేది సమస్య వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన అరేంజ్మెంట్ ప్రకారం అయితే ఆ ప్రాంతం ప్రస్తుతం ఏ డిస్కామ్ అంటే ఎన్పిడిసిఎల్ అయితే ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ అయితే ఎస్పీడీసీఎల్ ఇవ్వాల్సి వస్తుంది. అది చాలా ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు అవుతాయి. అది ఎంత డివైడ్, ఎందుకంటే ఇప్పుడు ఫీడర్స్ ఉన్నాయి, వాటికి ఒకే ఫీడర్ కింద వ్యవసాయానికి వ్యవసాయేతర వినియోగదారులకి ఇస్తున్నారు. ఇది ఈ గ్రామాల్లో వ్యవసాయం ఎక్కడైతే ఉందో అక్కడ అవన్నీ మళ్ళీ విడగొట్టాలి. వ్యవసాయానికి ఎక్స్క్లూజివ్గా వెళ్ళేటట్టు ఒక ఫీడర్ పెట్టి మిగతా వాళ్ళకి వేరేది పెట్టి మళ్ళీ
ఇంకా 4 కేటగిరీలు కొత్త డిస్కామ్ కింద ఉన్నాయి, వాళ్ళకి మళ్ళీ వేరే పెట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. చాలా క్లిష్టమైన పరిస్థితి, అనవసరమైన వ్యయ ప్రయాసాలు కూడా ఇవన్నీ వస్తాయి. రెండోది సిబ్బంది. ఇప్పుడు 42% విద్యుత్ కొత్త డిస్కామ్కి అవసరమని చెప్పినప్పుడు వీళ్ళు మొత్తం కలిపితే 2000 మంది సిబ్బంది, అంటే సిఎండి నుంచి కింద లైన్ మ్యాను వీళ్ళందరినీ పెడతారు. అందులో ఈ ఫీల్డ్ లెవెల్లో చేసేవాళ్ళు 1000 మందే పెడుతున్నామని చూపించారు. ఇప్పుడు మనకి ఉన్న పారామీటర్ ప్రకారం ఒక ఏరియాకి, అంటే ఒక మండలానికి తీసుకుంటే 6.5 సిబ్బంది దాకా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ లెక్కను తీసుకుంటే 2 కూడా రారు. రెండో సమస్య ఎలా వస్తుంది? ప్రస్తుతం ఏంటి, ఒక మనకి సర్కిల్ కానీ డివిజన్ కానీ సబ్ డివిజన్ కానీ తీసుకున్నాం, లేకపోతే మండలమే తీసుకున్నాం అనుకోండి. ఆ మండలంలో అన్ని రకాల కేటగిరీల వినియోగదారులకి అవసరాలని ఆ సిబ్బందే చూస్తారు. ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, అక్కడ దాకా ఎన్పిడిసిఎల్లో లేకపోతే ఎస్పిడిసిఎల్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి అక్కడ దాకా సప్లై చేస్తారు. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్కి ఇటు పక్కనంతా వాళ్ళు ఆ సిబ్బంది చూస్తారు. ఆ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అవతల పక్క నుంచి కొత్త డిస్కామ్స్ సిబ్బంది చూసుకోవాలి. ఒక మండలం తీసుకున్నాం అనుకోండి, ఈ మండలంలో ఒక చివర ఉన్న విలేజ్ నుంచి ఇంకో చివరి విలేజ్ దాకా ఆ సిబ్బందే వెళ్ళాలి. అంటే అలాగే మన హైదరాబాద్, ఇది మెట్రో వాటర్ తీసుకుందాం. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, వాళ్ళకి ఫిల్టర్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి. అంటే రంగారెడ్డి జిల్లాలో ఒక పక్క నుంచి, సికింద్రాబాద్లో ఇంకో పక్క నుంచి ఇదే సిబ్బంది వెళ్ళాలంటే 2 గంటలు 2.5 గంటలు అవుతుంది మన ట్రాఫిక్ అని. అంటే ఆలస్యం అవడంతో పాటు వీళ్ళకి ఈ ట్రావెలింగ్కే ఉన్న సమయం అంతా అయిపోద్ది, అసలు పని చేయడానికి సమయం తగ్గిపోద్ది. అందువల్ల వ్యవసాయానికి వస్తే మరీ సీరియస్గా ఉంటుంది. అక్కడ ఏదైనా ఒకటి చెడిపోయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ లేకపోతే వాళ్ళ కనెక్షన్ చేయను, వీళ్ళు వెంటనే వెళ్ళి వాటిని సరి చేస్తే తప్ప 1 రోజు 2 రోజులు ఆలస్యం చేశారనుకోండి పంటలు ఎండిపోతాయి, టైంకి నీళ్ళు రాకపోతే. ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఆలోచించకుండా చాలా తొందరపాటుతో ఈ ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది తప్ప అది దానివల్ల రైతులకు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. రేపు మిగతా డిస్కౌంట్ల నుంచి ఇళ్ళకి వస్తే ప్రమోషన్ కల్పిస్తామన్న వెనుక అంతర్యం ఏంటి? ఇది సాధ్యమేనా? అంటే ఉద్యోగులకు ఒక డిస్కౌంట్ నుంచి ఇంకో డిస్కౌంట్కి వస్తే ప్రమోషన్లు సాధ్యమేనా? అంటే ఇప్పుడు అది రీజనబుల్ ఇన్సెంటివ్ అని వాడారు. ఇది కొత్త డిస్కౌంట్కి పాత డిస్కౌంట్ ఉన్న డిస్కౌంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇవ్వటం అనేది. అంటే అర్థం ఏంటి? ఆ ఇన్సెంటివ్ లేకపోతే వాళ్ళు రావటం సరైంది కాదని ప్రభుత్వం చెబుతున్నట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏ డిస్కామ్ కింద పనిచేసినా ఇదివరకే మరి మొదట్లో ఏపీఎస్ఈబి ఒకటే ఉండేది, తర్వాత ట్రాన్స్కో పెట్టారు. ఆ ఏపీఎస్ఈబి నుంచి మళ్ళీ ట్రాన్స్కో జెన్కోకి ఆ ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేశారు. జెన్కో నుంచి మళ్ళీ డిస్కాముల్ని ఏర్పాటు చేశారు, మళ్ళీ అక్కడ విడగొట్టి ఇచ్చారు. ఇప్పుడు కూడా అంతే అది. అందుకని వాటికి ఏదో అంటే కొంచెం ఒక ఎర్రలాగా వేస్తున్నారు తప్ప దానివల్ల ఏమవుతుంది, నార్మల్గా ప్రమోషన్స్ ఇవ్వాల్సినవన్నీ ఇప్పుడు ఉన్న డిస్కామ్స్లోనే ఇచ్చేయాలి వాళ్ళు వాటి. కానీ కొత్త డిస్కామ్కి ఆ పద్ధతిలో ఇస్తామంటే అంటే హయ్యర్ పోస్ట్స్ ఎక్కువ వస్తే ఖర్చు కూడా అట్లాగే పెరుగుద్ది, ఆ భారం అంతా మళ్ళీ కాస్ట్ ఆఫ్ సర్వీస్లోనే పెరుగుద్ది. రెండోది అది సరైన పద్ధతి కూడా కాదు. ఎందుకంటే అక్కడ న్యాయంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏదైతే సిబ్బంది అందరికీ ఒకే రకమైన పద్ధతి ఉండాలి కదా. అందులోకి వెళ్తే మేము అన్డ్యూగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ ఇస్తామంటే కరెక్ట్ కాదు కదా. ఇంకోటిసారి ఇవాళ ఏదైతే రైతు డిస్కమ్ పేరు మీద ఇవాళ రైతు డిస్కమ్ అని కొత్తగా ఒకటి ప్రారంభించి తద్వారా జెన్కో ఏదైతే జెన్కో కావచ్చు ట్రాన్స్కో కావచ్చు మీరు అన్నట్టు డిస్కమ్లు 2 డిస్కమ్లను కూడా ప్రైవేటైజేషన్ మొగ్గు చూపే ఆస్కారం ఉంది. ఎందుకంటే రైతు డిస్కమ్ పూర్తిగా డీలా పడిపోతుంది, అవి కొంత లాభాల్లోకి వస్తాయి, అప్పుడు ప్రైవేటైజేషన్ చేయడానికి ఈజీగా ఉందని చెప్పేసి కూడా ఇటు విద్యుత్ ఉద్యోగుల్లో సిబ్బందితో పాటు ఇటు రైతాంగం కావచ్చు ఇతర సాధారణ వినియోగులు కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు. ఇది నిజమే అనుకోవచ్చా సార్? అది ఒక భయం. రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఈ 5 రకాల కేటగిరీలకు సంబంధించి దాదాపుగా అదంతా ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తం, లేకపోతే ప్రభుత్వ సంస్థలు స్థానిక సంస్థల నుంచి వాళ్ళు చెల్లించకే బకాయిలు పెరిగినాయి. రేపు వాళ్ళు చెల్లించకపోతే కొత్త డిస్కామ్కి అసలు ఆదాయ వనరులే లేవు. మిగతా డిస్కామ్లు కనీసం ప్రైవేటు ఇండస్ట్రీ, కమర్షియల్, డొమెస్టిక్ మిగతా వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ అలాంటి అవకాశం కూడా లేదు. అంటే ఏంటి, ప్రభుత్వం ఇస్తే తప్ప అది నడవలేని పరిస్థితి. వీళ్ళు ప్రమోషన్స్ సంగతి ఏమో కానీ ఉద్యోగులకి జీతాలు కూడా రేపు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, ప్రభుత్వం డబ్బులు కానీ ఇవ్వకపోతే. రెండోది వచ్చిన డబ్బులన్నీ కూడా వీళ్ళు మళ్ళీ విద్యుత్ కొన్న దాటికి అంతా చెల్లించాలి.
పాత బకాయిలు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి చెల్లించాలి. అంటే అందువల్ల ఉద్యోగులకి ఆ సమస్యలు కూడా వస్తాయి. రెండోది, ఆ డబ్బు కానీ లేకపోతే వీళ్ళు స్టోర్స్ కానీ పర్చేజెస్ చేయటం కానీ ఇంకా మెయింటెనెన్స్ కానీ వాటికి కూడా డబ్బులు ఉండవు, చాలా ఇబ్బందులు వస్తాయి అక్కడ. తర్వాత ఇది ప్రైవేటైజేషన్ అంటే సొంత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేకుండా ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ డిస్కాముల్లాగా నడుపుకోవటానికి మోడీ ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేస్తుంది. అయితే అక్కడ దేశవ్యాప్తంగా విద్యుత్ ఇంజనీర్లు, సిబ్బంది, వర్కర్స్ అంతా ఆందోళన అనేక సందర్భాలుగా చేశారు. 5-6 ఏళ్ళుగా జరుగుతుంది అది. వాళ్ళు బిల్లుని అమెండ్మెంట్స్తో పార్లమెంట్లో పెట్టడానికి వీలు లేకుండా పోయింది ఆ వ్యతిరేకత మూలంగా. ఎందుకంటే మిగతా వాళ్ళు సమ్మె చేయటం వేరు, విద్యుత్ ఇంజనీర్లు వీళ్ళు చేస్తే మొత్తం ఎకానమీ, దేశం అంతా స్తంభించిపోద్ది, జీవనం అంత తీవ్రమైన ప్రభావం అది కనపడుతుంది. అందువల్ల ఆ బలంతో అలాగే మిగతా కొన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి ఇంకా మిగతా వాళ్ళ నుంచి కూడా అపోజిషన్ వచ్చింది కనుక అది ఆగుతూ వచ్చింది. అయితే ఇదేంటంటే ఇంకో డొంక తిరుగుడుగా ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిస్కామ్స్లో మనకి వ్యవసాయానికి సరఫరా చేయాల్సిన బాధ్యత ఉండదు ఇక. అందువల్ల ఇందులో వీళ్ళకి అవసరమైన మంచి ఏరియాస్, ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉందనుకోండి, మంచి ఇండస్ట్రియల్ బెల్టు లేకపోతే కమర్షియల్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలా వస్తుంది అవకాశం? ఇవాళ మనకి క్రాస్ సబ్సిడీ వీటితో పాటు ఒక స్థాయిలో ఇండస్ట్రీస్కి కమర్షియల్ ఛార్జీలు ఉన్నాయి. రేపు కొత్తగా వచ్చే డిస్కామ్ వాడు ప్రధానంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఇప్పుడు చౌకగా వస్తుంది కదా, అంటే థర్మల్ విద్యుత్ కాస్ట్తో పోలిస్తే ఇది చాలా చౌకగా వస్తుంది. వాళ్ళు అలాంటి ప్రాజెక్టులు పెట్టుకుని లేకపోతే అలాంటి ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకునే పద్ధతిలో వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇంతకన్నా తక్కువ ఛార్జీలకి ఇవ్వడానికి వీలవుతుంది. అలాగే ఆ కొనుక్కునే అది ఇండస్ట్రీస్, కమర్షియల్ వాళ్ళకు కూడా ఛార్జీలు ఇప్పుడున్నట్టుతో తగ్గుతాయి. అందువల్ల వాళ్ళు ఆ రకం దాన్ని చెర్రీ పీకింగ్ అంటే అదే వాళ్ళకి ఎక్కువ లాభాలు వచ్చేది. అలాంటి కన్జ్యూమర్స్ని వాళ్ళు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది, వీళ్ళు కూడా అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ప్రస్తుతం ఉన్న 2 డిస్కాములకి విద్యుత్తు ఈ వినియోగదారులు కొత్త ప్రైవేట్ డిస్కామ్కి వెళ్ళిన మేరకు వాళ్ళకి ఇప్పుడు దాకా సరఫరా చేస్తున్న విద్యుత్ అంతా మిగులుగా తేలిపోద్ది. మిగులు విద్యుత్ అంటే అది ఉత్పత్తి తగ్గించమని ఆదేశాలు ఇస్తా, దానికి స్థిర ఛార్జీలు 100 కోట్లు అవుతాయి, అది చెల్లించాల్సి వస్తుంది. అంటే ఏంటి, వినియోగదారుల మీద భారాలు విపరీతంగా పెరుగుతాయి. అలా చేయటం అంటే ఛార్జీలు పెరుగుతాయి. తర్వాత ఈ ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంటు లేకపోతే ట్రూఅప్ల కింద విపరీతమైన భారాలు పెరుగుతాయి. కొత్త అంటే ప్రైవేట్ డిస్కామ్స్ రావటం అంటే ఉన్న డిస్కామ్స్ బాగా దెబ్బతింటాయి, వాటి కింద ఉన్న మిగిలి ఉన్న వినియోగదారులకి భారాలు విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ఇదేంటంటే సొంత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేకుండా ప్రైవేట్ డిస్కామ్ని లేకపోతే ఒక డిస్కామ్ని ఎలా రన్ చేయాలి అనేది ఒక ప్రయోగాత్మకంగా, ఇది ఒక ఎక్స్పెరిమెంటేషన్గా కూడా వాళ్ళకి ఇది పనికి వస్తుంది చూసుకోవటానికి. కొత్త డిస్కామ్ పెట్టి వాళ్ళ ద్వారా చేయటం, వాళ్ళకి సొంత నెట్వర్క్ ఏముండదు అక్కడ, తీగలు, ఆ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ తప్పితే అక్కడ ఆస్తులు అయ్యే ఉండవు. అది తర్వాత థర్డ్ డిస్కామ్కి ఇప్పుడు మనకు చట్ట ప్రకారం కూడా వాళ్ళు ఏదైనా పెట్టుబడి ఏం పెడితే అందులో 30% ఈక్విటీ అంటే సొంత డబ్బులు పెట్టాలి, ఆ 70% అప్పులు తెచ్చుకోవచ్చు. ఇవాళ వాళ్ళకేం సొంత డబ్బులు ఏం లేవు, వీళ్ళు పెట్టిన ట్రాన్స్ఫర్ స్కీమ్ ప్రకారం. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంతా 5 crores అన్నారు. ఆ 5 crores ఏ మూలకు వస్తాయి? అందువల్ల మొత్తం ఇదంతా అస్తవ్యస్తంగా అనాలోచితంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప కనీసం ఆ పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేయలేదు. అది కూడా ఒక పద్ధతిలో చేయకుండా చాలా హడావిడిగా ఎందుకు మరి అది చేశారో అర్థం కావట్లా. సార్ ఇంకొకటి వాళ్ళ పదే అంటే మీలాంటి మేధావులు చాలామంది రైతు సంఘాల నాయకులు, ఇటు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వారు ఈ రైతు డిస్కమ్ సంబంధించి అపోజ్ చేసిన తరుణంలో ప్రభుత్వం నుంచి అంటే ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, కొంతమంది రైతులకు మేలు చేసేందుకు రైతు డిస్కమ్ తీసుకొచ్చాము, ఎందుకు అపోజ్ చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఇన్ని కారణాలు చెప్పాం, వాటికి మీద వివరణ ఇంతవరకు లేదు. డిస్కామ్ నుంచి కానీ, కొత్త డిస్కామ్ కానీ, పాత డిస్కాములు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, సీఎం, డిప్యూటీ సీఎం, లేకపోతే ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరి నుంచి ఏం వివరణ లేదు. రెండోది ఒకటే మాట మనం చెప్పొచ్చు, ఇవాళ ఏ చర్యలైతే కొత్త డిస్కామ్ కింద తీసుకుంటామంటున్నారు అంటే రైతాంగానికి ఆ వ్యవసాయ సరఫరాని మెరుగుపరచడానికి, ఆ చర్యలన్నీ ప్రస్తుత డిస్కాములు తీసుకుంటున్నాయి. అనేక చర్యలు అమల్లో ఉన్నాయి, ఇంకా ప్రతిపాదనలో ఉన్నాయి. ప్రతిపాదనలు ఏంటంటే నిధులు లేవు,
కొత్త డిస్కామ్కి అసలు లేవు. అందువల్ల డబ్బు ఉంటే ఈ డిస్కామ్లు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇస్తే ఈ డిస్కామే తీసుకుంటుంది. అందువల్ల వీళ్ళు ఏదో కొత్త డిస్కామ్లో ఏదో పెద్ద కొత్తగా తెచ్చి అద్భుతాలు చేస్తాం అందుకని మీరు వ్యతిరేకిస్తున్నారని కాదు. అక్కడ జరగవు. ఇప్పుడున్న సేవలు కూడా వాటికి అందవు రేపు. ఎందుకు ఇంకొక మాట మనం చెప్పవచ్చు. ఫారూఖీ గారు మొన్న పబ్లిక్ హీరింగ్లు ఏమన్నారు? వ్యవసాయానికి 2వ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రస్తుతం. అంటే ఏంటి, వాళ్ళ వ్యవసాయ వినియోగదారులంతా ప్రస్తుత డిస్కాముల వినియోగదారులే. రేపేమవుతుంది? కొత్త డిస్కామ్ది. వీళ్ళు అనేది ఏంటి, ఈ సిబ్బందిని కూడా వాడుకుంటాం దానికని. ఈ సిబ్బందిని వాడుకుంటే ఒక డిస్కాము సిబ్బంది 2వ డిస్కామ్ వినియోగదారులకు మొదటి ప్రాధాన్యత ఎట్టా ఇస్తారు? ఇవన్నీ ఇప్పుడు అసలు అది కాకుండా విద్యుత్తు ప్రస్తుత డిస్కాముల కింద ఉన్న దాని నుంచే వాళ్ళకి షేర్ బదిలీ చేయాలి. ఇక్కడ సిబ్బందిని సీఎండి నుంచి కింద వైన్ మ్యాన్ దాకా ఇక్కడి నుంచే బదిలీ చేయాలి. వినియోగదారులని ఇక్కడి నుంచే బదిలీ చేయాలి. మరి ఇవన్నీ తర్వాత విడిపోయాక కూడా ఈ సిబ్బందిని వాడుకుంటాం. మరి ఇన్ని చేస్తే అసలు కొత్త డిస్కామ్ దేనికి? ఈ అనాలోచిత చర్యల వల్ల ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. అందువల్ల ఇది వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఎలా సరిదిద్దాలంటే ప్రధానంగా ఎందుకు ఉందంటే ఈ సమస్య అన్ని రకాల వినియోగదారులకు కలిపి ఒక కొత్త డిస్కామ్ పెట్టా ఉంటే అది వేరే విషయం. ఇక్కడ కొన్ని కేటగిరీల వినియోగదారులకి ఒక డిస్కామ్ పెడతామంటే అందులో అంతర్గతంగానే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించలేని సమస్యలు. అందుకనే వాళ్ళు ఇన్ని అభ్యంతరాలకి సరైన సమాధానాలు రావట్లా. అందుకని అది లేకుండా తొందరపాటు నిర్ణయం ఒకటి తీసుకుని దాన్ని వ్యతిరేకించడం వేరే ఉద్దేశాలు ఆపాదిస్తే ఏముంది? చెప్పమనండి. పోనీ ఈ రేజ్ చేసిన అభ్యంతరాలన్నిటికీ సమాధానం ఇచ్చి కన్విన్స్ చేస్తే చేయొచ్చు. ఇంకొకటిసారి ఇవాళ రైతుల్లో కూడా ఒక డిమాండ్ ఉంది. ఇవాళ కేవలం హైదరాబాదు ఈఆర్సీ కార్యాలయంలోనే కాదు హియరింగ్ పెట్టడం, రైతుల దగ్గర కూడా పెడితే మా సమస్యలు మేము చెప్పుకోగలుగుతాం. మేము వినియోగదారులం మేము కూడా ఇవాళ ఏదైతే ఒక మాటతోటి మీరు అన్నట్లు పేపర్ వర్క్ తోటే ఇవాళ ఒక డిస్కమ్ నుంచి ఇంకో డిస్కమ్కు బదిలీ కావాలంటే ఎలా అని చెప్పేసి కూడా కొన్ని రైతు సంఘాల నాయకులు చెప్పారు, రైతులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? రైతాంగం దగ్గర హియరింగ్ బహిరంగ విచారణ చేపట్టాలని చెప్తారా? ఏమంటారు? అది విచారణలో కనీసం కొన్ని జిల్లాల్లో అన్న పెడితే బాగుంటుంది. అక్కడ స్థానికంగా అంటే ఇప్పుడు రైతాంగం అంటే ఈ ప్రభుత్వం చేసిన ఇవన్నీ కూడా అధ్యయనం చేసి చేయగలిగిన వాళ్ళు ఉంటారు అక్కడ, లేకపోతే మిగతా వాళ్ళ నుంచి సలహాలు తీసుకుని చేస్తారు. అలా కాకుండా ప్రాక్టికల్గా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు అక్కడ హైలైట్ చేస్తారు. వాటిని సకాలంలో రిజాల్వ్ చేయడానికి డిస్కామ్లు ఏం చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఇప్పుడు తీసుకోమంటే వాళ్ళకి అవసరమైన సిబ్బంది ఇప్పటికైనా ఉన్నారా, లేకపోతే నిధులు ఉన్నాయా, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ హైలైట్ చేయడానికి అవకాశం అవుతుంది. ఆ అంశాలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుని డిస్కామ్ని ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో రైతు డిస్కమ్ సంబంధించి వేణుగోపాలరావు గారు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఈఆర్సీకి ఇచ్చిన అభ్యంతరాల విషయంలో కూడా మరొకసారి టీ న్యూస్కు సంబంధించి కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధానంగా ఇలా రైతు డిస్కమ్ రైతుల మేలు కోసమో ఒక వర్గానికి మేలు కోసమో చేయట్లేదు. కేవలం ఈ రైతు డిస్కమ్ పేరు మీద ఇతర డిస్కమ్లను నిర్వీర్యం చేయడం కావచ్చు, ఇతర డిస్కమ్లను ఒక బూచిగా చూపించి ప్రైవేటీకరణకు చేసే ఆస్కారం కూడా ఉంది. ఖచ్చితంగా ఈ రైతు డిస్కమ్ విషయంలో ప్రతి జిల్లాకి ఒక పబ్లిక్ హియరింగ్ పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా రైతు డిస్కామ్కు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిపై పూర్తిగా తేడతెల్లంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం, ఇటు యాజమాన్యాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక రైతు డిస్కంపై పూర్తిగా వివరాలు ఇచ్చిన తర్వాతే ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఇవాళ ఏదైతే సీనియర్ జర్నలిస్టు విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో